హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గానే ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద కొంతమంది రామరాజ్య సంస్థకి చెందిన వీరరాఘవరెడ్డి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఏదైతే రంగరాజన్ గారు ఇంట్లో ఉన్న సమయంలో దాదాపు ఆయన మీద దాడి చేసి ఆయన కొడుకును కూడా ఒక రకంగా కొట్టడం అనేది జరిగింది. అయితే దీని మీద పెద్ద స్థాయిలో రచ్చ నడిచింది. ఎందుకంటే ఒక ఆలయ ప్రధాన అర్చకుడి మీదే కొంతమంది వ్యక్తులు దాడి చేయడం అనేది, అది కూడా మనందరికీ తెలుసు చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటే ఎంత ఫేమస్. అలాంటిది నగరానికి మణిమాణిక్యంగా ఉన్న ప్రధాన అర్చకుడైన చిలుకూరి బాలాజీ గారి మీద దాడి చేయడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో చర్చ అయితే నడవడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఆయనకి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మరి కొంతమంది ప్రముఖులు ఏదైతే ఆయన్ని పరామర్శించడం జరిగింది ఫోన్లో. వైసీపీ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వీళ్ళందరూ కూడా ఆయన్ని స్వయాన వెళ్ళి పరామర్శించడం జరిగింది. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో ఏదైతే రంగరాజన్ గారి మీద దాడి జరిగింది కదా, ఆయన ఫోన్లో దాదాపు ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే దాడి ఎలా జరిగింది, జరగడానికి కారణం ఏంది అనే విషయాలు అయితే రంగరాజన్ గారు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రంగరాజన్ గారికి ధైర్యం చెప్పారు, ఇలాంటి సంఘటనలు మేము ఎప్పుడు ఖండిస్తామన్నట్లుగా. ఏదేమైనా కానీ రంగరాజన్ గారికి మాత్రం ఈ దాడి వల్ల ఆయనకి అన్ని వైపుల నుంచి మద్దతు వస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన్ని ప్రతి ఒక్కరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, అలాగే టీడీపీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా ఆయనకి సపోర్ట్గా ఉందని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన్ని పరామర్శించలేదు అన్న వాదనకి ఇప్పుడు పరామర్శించడం ద్వారా ఆయన వ్యతిరేకించే వాళ్ళకి ఒక రకంగా ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. చూడాలి మరి ఈ యొక్క అంశంలో మరి ఎలాంటి అప్డేట్స్ వస్తాయని. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.